ఫైనల్‌గా 'పుష్ప' అయితే రిలీజ్ అయిపోయిందనమాట. 'పుష్ప' అని అనేసి సాగు కొట్టేశారనమాట ఆ టీమ్ అంతా. ఇంకా 'పుష్ప' అంతా ప్రపంచమంతా 'పుష్ప' కోసం ఎదురు చూస్తుంది. 'పుష్ప' చూడకపోతే ప్రజలు చచ్చిపోతారు. ప్రపంచమంతా 'పుష్ప' గురించే మాట్లాడుకుంటున్నారు అనే టైప్‌లో బిల్డప్ ఇచ్చారనమాట. సరే వాళ్ళు పబ్లిసిటీ పిచ్చి వాళ్ళది. ఓకే ఫైన్. అది దాన్ని తప్పు పట్టాల్సిన పని లేదు. సినిమాలో ఉన్న విషయం ఉందరంటే ఏమీ లేదు. కథ అయితే అసలు ఏం కథ ఉందో కూడా ఎవరికీ తెలీదనమాట బేసిక్‌గా. ఎంతసేపు హీరో ఎలివేషన్ షాట్స్ అంతకు మించి ఇంకే కథ అనేది జీరో అనమాట. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది. రష్మిక యాక్టింగ్ బాగుంది అంతే. సునీల్ ఏమైపోయాడో తెలీదు. అనసూయ కానీ, ఆవిడ జాలరెడ్డి కానీ, ఇంకా మన పోలీసుని అయితే ఇంకా బఫూన్ అంతే ఒక మాటలో చెప్పాలంటే. పుష్ప వన్ చూసినోడు ఎవడైనా అట్లీస్ట్ నెక్స్ట్ పార్ట్ టూలో వీళ్ళందరూ ఎలా పగ తీర్చుకుంటారు, ఎలా ఉంటుంది, ఫుల్ టఫ్ ఫైట్ ఉంటుంది పుష్పకి, వీళ్ళ నుంచి చాలా థ్రెట్ ఉంటుంది, అది ఇది అని ఎక్కువ ఉంచుకుంటారు అనమాట. కానీ వీళ్ళందరినీ డమ్మీ చేసి పెట్టాడనమాట. నాకు పుష్పలో కొన్ని జాతరలు కొన్ని సీన్లు చూసిన తర్వాత కాంతారా సినిమా కావచ్చు, లారెన్స్ దే ఒక సినిమా ఉంటుంది అనమాట, సాంగ్ అదంతా, అవి కొన్ని గుర్తొచ్చాయన్నమాట. తనను ప్రూవ్ చేసుకోవడానికి, తన నటనని ప్రూవ్ చేసుకోవడానికి లేనిపోనివన్నీ యాడ్ చేసినట్టుంది అంతే. ఇక కాంతారా కానీ అవన్నీ చూసి ఇన్స్పైర్ అయ్యాడా అనిపిస్తుంది. అంటే ఇది మన అల్లు అర్జున్కి వచ్చిన థాటో లేకుంటే మన లెక్కల మాస్టర్కి వచ్చిన థాటో తెలియదు కానీ ఓవరాల్గా అయితే కొన్ని సీన్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా సినిమా సోది ల్యాగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అని చెప్పొచ్చు అనమాట. ఏదో అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగుంటాయి. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఈ యాక్షన్ సీక్వెన్స్ సుకుమార్ గారి డైరెక్షన్లో జరిగిందా లేకుంటే బోయపాటి గారు చేస్తారా అనేది అర్థం కానట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే బోయపాటి ఫైట్స్ చూసినట్టే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే అసలు. ఓవరాల్గా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పుష్పరాజ్ ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. ఏ క్యారెక్టర్స్ కూడా పెద్దగా అనిపించదు. రష్మిక ఒకటి బాగా చేసింది, అదొకటి చెప్పచ్చు అంతే. ఇంకా ఐటమ్ సాంగ్ గురించి అయితే తక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్లో ఐటమ్ సాంగ్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచే కొంచెం నెగిటివ్ ఉంది. చూసిన తర్వాత కూడా పెద్ద ఎవరికి ఎక్కలేదు అనమాట అసలు. ఓవరాల్గా అయితే ల్యాగ్, ఒక సీన్ మంచి పడుతుంది, మళ్ళీ ల్యాగ్ ఉంటుంది, మళ్ళీ ఒక సీన్ అక్కడక్కడ ఒక ఫైట్ ఒక మంచి ఎలివేషన్ సీన్ వస్తుంది, మళ్ళీ ల్యాగ్ ఉంటుంది. సో ఓవరాల్గా సోగానే ఉందని చెప్పచ్చు అంతే. చాలా ట్రిమ్ చేసేసిండొచ్చు మూవీ. అన్నెసెసరీగా సీన్స్ పెట్టి అనవసరంగా అవి ఇవి ఎలివేషన్స్ పెట్టి ఏదో చేశాడు అంతేగాని ఊహించినంతైతే ఏం లేదు. ఒక మాటలో చెప్పాలంటే సినిమా థియేటర్లో అక్కడక్కడ పడుకోవచ్చు, అక్కడక్కడ లేవచ్చు, విజిల్స్ వేయొచ్చు అంతే. అంతకుమించి గొప్పగా అయితే ఏం లేదు. పుష్ప వన్ బెటరా, పుష్ప టూ బెటరా అంటే పుష్ప వన్నే బెటర్ అని చెప్పొచ్చు అనమాట. పుష్ప వన్లో ది రైస్ అని పెట్టి తను ఎలా ఎదుగుతాడు, జీరో నుంచి తను ఎలా ఎదిగాడు అనేది చాలా క్లియర్గా చూపించాడు. చుట్టూ ఉన్న అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ పార్ట్కి దీనికి సంబంధమే లింక్ ఉందా లేదా అన్నట్టు టైప్లో ఉంటుంది అనమాట ఒక మాటలో చెప్పాలంటే. ఆ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అయితే బఫూన్ లాగే చేయాలి. అతను ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో, ఈసారి ఎంత రివెంజ్ తీర్చుకుంటాడో అనే టైప్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. తుస్సుమంటది అనమాట, ఏమీ ఉండదు. ఇంకా అనసూయ పగ కావచ్చు, సునీల్ పగ కావచ్చు, ఏమైనా ఉంటుందంటే అది లేదు. జాలరెడ్డి అయితే అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ మాట్లాడుకోవాలి. పగ ప్రతీకారాలు అనేటివి ఏమీ ఉండదు. ఎంతసేపు హీరో బాబు ఎలివేషన్స్, పనికిమాల డైలాగులు తప్పించి ఏమీ లేదు. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది అనమాట, ఎవడరా బాసు, ఎవడికి రా బాసు, వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి నేనే బాసు అనేసి. సో ఈ దీంతో మాత్రం ఈ డైలాగ్తో కొంచెం వ్యతిరేకత వచ్చింది థియేటర్లో, బాగా అరిచారనమాట. ఒక్కసారిగా అప్పుడు దాకా సినిమాలాగా చూసిన వాళ్ళు ఒక్కసారిగా రివర్స్ అయిపోయారనమాట. సో ఇంత తీట అవసరం లేదు బేసిక్గా. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అనేది మర్చిపోయి మనం తీట అనవసరంగా గెలుపుకుంటే ఎగిరెగిరి పడితే ఎంత ఎగిరినా పడాల్సింది నేలకి. సో సినిమా ఇండస్ట్రీలో ఇట్లా ఎగిరిన వాళ్ళు ఎంతమంది చూడలేదు, అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు ఎంతమంది చూడలేదు. సో ఓవరాల్గా సినిమా అయితే సోగానే ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ పుష్ప ది రూల్ కన్నా పుష్ప ది ఫ్యామిలీ మ్యాన్ అని పెట్టింటే బాగుండేది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ చుట్టూ ఆ ఇల్లు గోడలు, ఆ బంధాలు బంధుత్వాలు ఇట్లాంటివన్నీతోటే సరిపోయింది అనమాట బాగా అసలు. అన్నెసెసరీగా కొన్ని సీన్స్ ఉండడము, ల్యాగ్ పెట్టడము, అవన్నీ. మళ్ళీ ఇంకోటి పార్ట్ త్రీ అంట అసలు. పార్ట్ త్రీ అనేసి ఇంకొక 500 కోట్లు లేదంటే 1000 కోట్లు తీసుకుంటాడు మన పుష్పరాజు. ఇంకా ప్రజలకి 10,000 రూపాయలు పెడతాడు అనమాట టికెట్. ఎట్లనో ఒక 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది సినిమా రావడానికి. సో అంతా కలిపి ఒక 500 కోట్లు తీసుకున్నాడో లేకుంటే 1000 కోట్లు తీసుకున్నాడు అంటే రెమ్యూనరేషన్, జనాల మీద 10,000 పెట్టి టికెట్ పెట్టేయచ్చు అనమాట రౌండ్ ఫిగర్గా. సో అక్కడికి ఇంకొక 1,00,000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనేసి బిల్డప్ ఇచ్చేయచ్చు. అంతకుమించి ఇంకేం ఉండదు సినిమా. పార్ట్ టూతో ఫినిష్ అయిపోతుంది. దాన్ని కూడా మళ్ళీ ఏదో చేస్తాము, మార్వల్ సిరీస్ లాగా ఏదో చేస్తాము అన్నట్టు ప్లాన్లో ఉన్నారు అంతే. సో అది ఏమైనా జనాలకి దూలు తీరిపోతుంది అంతే. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టే సినిమా చూడాల్సింది వాళ్ళే కాబట్టి వాళ్ళకి దూలు తీరిపోతుంది అంతే ఒక మాటలో చెప్పాలంటే అసలు. సో ఓవరాల్గా సినిమా అయితే సోగానే ఉంది. అక్కడక్కడ హీరో ఎలివేషన్స్ బాగున్నాయి, క్యారెక్టరైజేషన్ బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అల్లు అర్జున్ ఒకటే కనిపిస్తాడు అంతే. రష్మిక బాగుంది తన యాక్టింగ్ అసలు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని చోట్ల బాగుంది అనిపిస్తుంది, కొన్ని చోట్ల సోగా అనిపిస్తుంది అంతే. ఇంకా జాతర జాతర అన్నంత ఎక్స్పెక్ట్ చేస్తున్నంత అయితే ఓకే పర్లేదు.